యాక్సిడెంట్ అయిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాను నేను. అంబులెన్స్ నా దగ్గరికి రావడానికి 40 నిమిషాలు, మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 25 నిమిషాలు పైనే పట్టిందంట. హాస్పిటల్ గేటు దాటిన తర్వాత మరలా నా శరీరం కదిలింది. ప్రైజ్ ది లార్డ్. ఈలోపు నా దేవుడు నాతో మాట్లాడినవే ఈరోజు నేను చేస్తున్న పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుకే ఇంత ఓపికగా అందరిని అర్థం చేసుకొని సహోదరుల మధ్యలో ఏ వివాదం ఉండకూడదని ఎప్పుడు ప్రయాసపడుతున్నాను. ఎవరెన్ని రకాలుగా అపార్థం చేసుకున్నా ఓపికగా సమాధానం ఎందుకు చెప్తున్నాను అంటే, చనిపోయాను నేను, ఆయన కొరకు బ్రతికాను. ఆయన ఎప్పుడో కన్నీళ్ళు కృతజ్ఞత కోసం మాత్రమే కార్చాను నేను, ఏదో కావాలని కార్చలేదు. సంతోషంతో ఈ చిన్న జీవితానికి ఇంత భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఆయన అన్నాడు, నీకు తల్లి తండ్రి కూడా దూరం అయ్యారు కాబట్టి నేను నీకు దగ్గర అయ్యాను. ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, తమ్ముడు, ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, చెల్లి విను, ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, నిన్ను మోసం చేస్తే, ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే, పట్టించుకున్నట్టు నటించి నిన్ను వాడుకొని వదిలేస్తే, ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రేమైనా సరే నిన్ను గాయపరిస్తే, నేను నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి నీకు తెలియకుండా ఇంకో ద్వారం ఇంకో మార్గం ఎన్నుకుంటే, నువ్వు బాధపడతావేమోనని నీకు చెప్పకుండా వారికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళిపోతూ, నీకు తెలిసిన రోజు నువ్వు కుమిలిపోతూ ఉంటే, ఇదిగో చెప్తున్నాను, అలా నీ జీవితంలో జరిగింది కాబట్టి ఎవరికి దొరకని ప్రేమ నీకు దొరకబోతుంది. ఆయన ఖచ్చితంగా నీ బ్రతుకులోకి వస్తాడు, నీ బ్రతుకులోకి వచ్చి తీరుతాడు. ఎవరి బ్రతుకుల్లోనైనా సరే లోకంలో ఉన్న మనుషులు మోసం చేసి ప్రేమ అనే పేరిట గాయం చేస్తే, అలాంటి బ్రతుకుల్లో నూతన చిగురు ప్రేమ అయ్యున్న దేవుడే అవుతాడు. అలాంటి వాళ్ళనే వాడుకుంటాడు ఆయన బలంగా. విరిగి నలిగిన మనస్సు ఆయనకిష్టమైన బలి. స్తుతి. ఆమేన్. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు అంటే విని, నేను ఉపవాసం ఉండి వెళ్ళాను. నేను వెళ్ళి జస్ట్ అలా చేజాపి ప్రార్థన చేస్తుంటేనే అది బిగ్గరగా కేకలు వేస్తూ, ఎరా నీలో తండ్రి కుమార పరిశుద్ధాత్ములు ఉన్నారని విర్రవీగుతున్నావా అని అంటే, నాకు అక్కడే నేను మోకరించి ఏడవడం ప్రారంభించాను. ఇదేంటి ప్రభువా, ఇది చెప్పేది నిజమేనా? నువ్వు నాలో ఉన్నావా? ఈ చిన్నవాడిని నువ్వు వాడుకుంటున్నావా? 2010లో 14 సంవత్సరాల క్రితం అది అరుస్తుంటే నేను బోర్మని కన్నీళ్లతో స్తుతిస్తున్నాను. దాన్ని వెలగొట్టడం మానేశా, ఆయనతో గడపడం ప్రారంభించా. కొద్దిసేపటికి అదే పారిపోయింది. వెళ్తూ మాట నింది, ఊరు పొలిమేరెలా దాటుతావో చూస్తాను. నేను సామాన్యమైన దాన్ని కాదు, జాగ్రత్త అని చెప్తే నేను ఇలాంటి బోళ్ళని చూశాలే. బోళ్ళంతమందికి ప్రార్థన చేసి విడుదల కలుగుతుంటే చూశాను. ఇన్ని సవాళ్ళు ఎన్నో విన్నాను, ఏం జరగలేదు. నువ్వు నన్నేం చేస్తావనే కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో చిన్నగా ప్రార్థన చేసుకుని ఊరు బయలుదేరాను. జూన్ 5వ తారీఖు సాయంత్రం 6 గంటలకు నాకు బస్సు ఉంది. ఆ టైంలో చిలకలూరుపేట దగ్గర రావిపాడు అనే ప్రాంతంలో మీటింగ్ ఉంది. ఆ టైంలో 2010లో ఆ సభలకు రావాలి నేను. సో కొంచెం వెళ్తున్నాం. కరెక్ట్గా ఊరు పొలిమేర దాటగానే ఓ తాగుబోతుడు బైక్ వేసుకొస్తున్నాడు. తెలీదు మాకు. ఒక టర్నింగ్ అలా తిరిగామంతే, భయంకరమైన యాక్సిడెంట్. వాడిని అడిగితే ఎందుకురా వచ్చావంటే, నేనెందుకు వచ్చాను, తాగి నేను ఇంట్లోనే ఉన్నాను అంటున్నాడంట. వాడు ఒక 3 రోజుల తర్వాత హాస్పిటల్లో వాడు స్పృహలోకి వచ్చి అడిగితే, నాకేమో యాక్సిడెంట్ అయిన వెంటనే 10 నిమిషాల్లో చనిపోయాను నేను. అంబులెన్స్ నా దగ్గరికి రావడానికి 40 నిమిషాలు, మళ్ళీ నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 25 నిమిషాలు పైనే పట్టిందంట. హాస్పిటల్ గేటు దాటిన తర్వాత మరలా నా శరీరం కదిలింది. ప్రైజ్ ది లార్డ్. ఈలోపు నా దేవుడు నాతో మాట్లాడినవే ఈరోజు నేను చేస్తున్న పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. అందుకే ఇంత ఓపికగా అందరిని అర్థం చేసుకొని సహోదరుల మధ్యలో ఏ వివాదం ఉండకూడదని ఎప్పుడు ప్రయాసపడుతున్నాను. ఎవరెన్ని రకాలుగా అపార్థం చేసుకున్నా ఓపికగా సమాధానం ఎందుకు చెప్తున్నాను అంటే, చనిపోయాను నేను, ఆయన కొరకు బ్రతికాను. ఆయన ఎప్పుడో చెప్పాడు, లోకం నిన్ను ద్వేషిస్తుంది, రాళ్ళేస్తుంది, అవమానిస్తుంది, నిందిస్తుంది, లేని మాటలు కల్పిస్తుంది. పౌలుకు తప్పలేదు, భక్తులకు తప్పలేదు, నీకు మాత్రం తప్పుతుందా అని అంటే నేను మౌనంగానే ఉన్నాను. ప్రభువా, యోసేపు నిరూపించిన దేవుడు, దానియేలు నిరూపించిన దేవుడు, భక్తులందరూ నిరూపించిన దేవుడు అని పాట రాయడం స్టార్ట్ చేశా బాధల్లో. నా పాట విన్నారా? సరిగ్గా 2 నెలల క్రితమే ఒక పాట రిలీజ్ చేశాను. WCM కిరణ్ పాల్ మెసేజెస్ అని టైప్ చేయండి, ఆ ఛానల్లో మీకు ఒక పాట వస్తుంది. కుదిరితే ఈ ఆరాధన అవగానే మీకు ఆ పాట వినిపిస్తారు. నిందలలో, నిస్పృహలో ఆయనే ఓదార్పుగా ఎలా ఉన్నాడో, భక్తుల జీవితంలో ఆయన ఎలా ప్రయాణం చేశాడో ఓ సందేశం,
ఒక పురికొల్పు, ఒక భక్తి సాధనా గీతం, అది ఒక ప్రోత్సాహం, అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి చెప్తాను, భ్రష్టుడు నలిగితే వాడి జీవితం ముగింపు అవుతుంది, భక్తుడు నలిగితే వాడి జీవితం అక్కడే ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఒక్కటి గుర్తుంచుకో, ఎంత నలిగినా, ఏ స్థాయికి పడిపోయినా, ఆయన మనసులో నీకు చోటు ఉంటే, ఆయన ముందు నువ్వు యథార్థంగా ఉంటే ఆయన లేపి తీరుతాడు. ఏ నోరు నిన్ను అవమానించిందో, ఎవరు తప్పుబట్టారో, ఎవరు లేని వార్తలు ప్రకటించారు, వారే ఘనపరిచి సన్మానించేటట్లు చేస్తాడు. ఆయన మనసులో పదిలంగా ఉండు, ఆయన ముందు యథార్థంగా ఉండు, అంతే చాలు, ఇంకేమొద్దు. ఆయనని చూసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆ విధంగా దేవుడు నన్ను మరణ పడకలోంచి లేపాడు. డాక్టర్స్ అన్నాడు, ఈయన బ్రతకడు, ఈయన ముక్కులోంచి చెవుల్లోంచి రక్తం వచ్చింది, లోపట ఆర్గాన్స్ దెబ్బతిని ఉంటాయి, ఈ ముందు భాగం కొంచెం లోపలికి నెట్టినట్టు అయింది, నా స్వరం ఈ తల మీద పడిపోయాను నేను, పూర్తిగా అది పైకి వెళ్ళిందంట. అలాంటి పరిస్థితి నాది. లేదు, ఈయన బ్రతకడు అన్నారు. మొదటి రోజు స్పృహలో లేను, రెండో రోజు స్పృహలో లేను, మూడో రోజు, నాలుగో రోజు, అంటే మూడో రోజు దాటగానే స్పృహలోకి వచ్చాను. కోమాలో ఉన్నానంట. అప్పుడు కళ్ళు తెరిచి చూశాను, మాట బయటికి రాట్లా, గొంతు కదలట్లా, చిన్నగా నోరు కదిపినా సరే ఇవన్నీ నొప్పులు వచ్చేస్తున్నాయి. సన్నగా చిన్న వెలుగులో నుండి అలా కళ్ళలో చూస్తున్నాయి, ఇవన్నీ కట్లు కట్టేసి ఉన్నాయి. మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా, రావట్లేదు. ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకున్నావు అని అడుగుతున్నాను. చెప్తున్నారు వాళ్ళు, నీకు ఒక యాక్సిడెంట్ అయ్యింది, 3 రోజులు అవుతుంది, నువ్వు పడక మీదే ఉన్నావు, భయపడకు 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 అని అంటున్నారు నా చుట్టూ. నేను అన్నాను, నేనెందుకు భయపడతాను, ఆయన స్వరం విన్నాను, ఆయన్ని చూశాను, ఆయన తన హృదయాన్ని నాతో పంచుకున్నారు. నా మనసులో నేను అలా అనుకుంటున్నాను, వాళ్ళు భయపడకు భయపడకు అంటున్నారు. 4వ రోజు అయింది, బ్రతికే ఉన్నాను. డాక్టర్ అన్నారు కష్టమే, మా వల్ల కాదు అని సంతకాలన్నీ తీసుకున్నారంట. 5వ రోజు, 6వ రోజు బ్రతికే ఉన్నాను. 7వ రోజు మంచం మీద నుంచి నేలే మెల్లిగా లేచి నడుస్తున్నాను. 8వ రోజు హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించమని ఒత్తిడి చేస్తే డాక్టర్ గారు సంతకాలన్నీ తీసుకొని పంపించేశాడు. కోపంగా తిడుతూ పంపించాడు. మనుషులు మీకు చెప్తే అర్థం కాదని. ఇంటికి వచ్చేసాను. 9వ రోజు బాగానే ఉన్నాను, 10వ రోజు బాగానే ఉన్నాను, 11, 12, 13, 14, 15, 16 రోజులు బాగానే ఉన్నాను. 16వ రోజు నేను ఒక సభలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. మాట చిన్నగా వస్తుంది, గొంతు ఇంకా సహకరించట్లేదు. వెళ్ళి వేదిక మీద చేరేసుకొని అవే కట్లతో, తల వెంట్రుకలు లేవు, ఏమీ లేవు, కట్లతో కూర్చొని మెల్లిమెల్లిగా అరగంట సేపు వాక్యం చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేసాను 4 సహాయంతో. 20 రోజుల తర్వాత డాక్టర్ దగ్గరికి మళ్ళీ చెకప్ కోసం తీసుకెళ్తే ఆ డాక్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా, పేషెంట్ ఎక్కడా అని అడుగుతున్నాడు. ఎందుకంటే నేను నడుచుకుంటూ వెళ్ళాను లోపలికి. పేషెంట్ ఎక్కడా అంటున్నాడు. ఏ పేషెంట్? అదే కోమాలోంచి బయటకు వచ్చాడు కదా, మీ యాక్సిడెంట్ అయ్యి చనిపోయి బ్రతికాడు ఏదో అన్నారే మీరు, ఆయన. ఈయనే అన్నారు. ఈయన కాదు, ఆయన ఎవరు అని అంటున్నాడు. నేను నడుచుకుంటూ వస్తే ఆయన గుర్తుపట్టలేకపోయాడు. 20 రోజుల తర్వాత నేను అన్నాను, నేనే సార్. నువ్వే అయితే ఏది రిపోర్ట్స్ ఇవ్వు. రిపోర్ట్ చూశాడు. ఇప్పుడు ఇంకోసారి రిపోర్ట్స్కి వెళ్ళమన్నాడు. వెళ్ళాం, మళ్ళీ కొన్ని రిపోర్ట్స్ వచ్చినాయి. అది కంపేర్ చేస్తే విచిత్రపడుతున్నాడు. ఎందుకో తెలుసా, నా ఈ ముందున్న 2 పళ్ళు పైకి విరిగిపోయి ఉన్నాయి, దాన్ని సర్జరీ చేయాలన్నారు. ఈ ఎముక లోపలికి నెట్టబడింది, సర్జరీ అన్నారు. ఇక్కడ రకరకాలుగా నర్వస్ సిస్టమ్ దెబ్బతినింది, అక్కడ సర్జరీ చేయాలన్నారు. ఈ రిపోర్ట్స్ చూస్తే మొత్తం నార్మల్. ఆయన అంటాడు నువ్వు కాదంటాడు, నేనంటాను నేనే అంటాను. ఆశ్చర్యపోయాడు. అరే ఎముకలు అతుక్కుంటే కానీ పళ్ళు అతుక్కోవడం ఏమిట్రా నాయన? నా దేవుడే ఈ శరీర నిర్మాణకుడు, సృష్టికర్త. ఆయన ముట్టాడు నన్ను, అందుకే నన్ను మళ్ళీ ఎప్పట్లా బాగు చేశాడు ఆయన. ఆ తర్వాత కూడా ఆయన ఏమన్నాడంటే, కష్టం ఇలాగైనా సరే మీరు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండలేరు. 14 సంవత్సరాలు అవుతుంది. నేను చెప్తున్నా, 10 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూంట్ నిద్ర లేదు, టైంకి భోజనం లేదు, రాత్రి పగలు 100 కిలోమీటర్లు ప్రయాణం, ఈ రాష్ట్రం ఆ దేశం తిరుగుతూనే ఉన్నాను. అనేక గ్రంథాలు, ఇప్పటిదాకా 612 గ్రంథాల మీద పరిశోధన చేశాను, 15 పుస్తకాలు రాశాను. క్రైస్తవ్యం మీదకి ఏదైనా ప్రశ్న వస్తే ముందు నిలబడడానికి ప్రయత్నిస్తున్నాను. సంఘాలకు, సేవకులకు సరి అయిన ఆయుధంగా తోడుండాలనుకుంటున్నాను. చాలా తొందరలో భారతదేశం అంతా దండయాత్ర చేయాలనుకుంటున్నాను. అవగాహన సదస్సులతో సిద్ధపడుతున్నాను. ఇప్పటికీ చెక్కు చెదరలేదు నా ఆరోగ్యం. పక్షిరాజు యవ్వనం నూతనమైనట్లు నూతనం అవుతూనే ఉంది. నా స్నేహితులు ఆశ్చర్యపోతున్నారు, నాతో బైబిల్ ట్రైనింగ్ చేసిన స్నేహితులు. ఏమిట్రా వీడు మనతోనే ఆడిపాడుతూ చిన్నగా ఉండేవాడు,
ఈరోజు ఏమిటి ఇలా ఎదిగిపోయాడు? అదే చెప్తున్నాను, ఆయన పట్టుకున్నాడు, ఆయన తీసుకెళ్ళి స్తంభం మీద పెట్టాడు ఈ దీపాన్ని. మనిషి తనకు తానే డెవలప్ అవ్వాలనుకుంటే వచ్చే డెవలప్మెంట్ కాదు ఇది. వాళ్ళ వల్ల వీళ్ళ వల్ల పరిచయస్తుల వల్ల ఎదిగిన ఎదుగుదల కాదు ఇది. ప్రపంచానికి వెలుగుగా ఉండేటట్లు దేవుడే చెయ్యడ్డు పెట్టి ఆరిపోకుండా కాపాడుతున్న దీపం ఇది. దేవునికి స్తుతి కలుగును గాక. అనేక సార్లు కన్నీళ్ళు కృతజ్ఞత కోసం మాత్రమే కార్చాను నేను, ఏదో కావాలని కార్చలేదు. సంతోషంతో ఈ చిన్న జీవితానికి ఇంత భాగ్యం ఇచ్చావు ప్రభువా. ఆయన అన్నాడు, నీకు తల్లి తండ్రి కూడా దూరం అయ్యారు కాబట్టి నేను నీకు దగ్గర అయ్యాను. ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, తమ్ముడు ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, చెల్లి విను, ఏ ప్రేమైనా నీకు దూరం అయితే, నిన్ను మోసం చేస్తే, ఎవరైనా నిన్ను పట్టించుకోకపోతే, పట్టించుకున్నట్టు నటించి నిన్ను వాడుకొని వదిలేస్తే, ఇదిగో మళ్ళీ చెప్తున్నాను, ఏ ప్రేమైనా సరే నిన్ను గాయపరిస్తే, నేను నిన్నే ప్రేమిస్తున్నానని చెప్పి నీకు తెలియకుండా ఇంకో ద్వారం ఇంకో మార్గం నేను ఎన్నుకుంటే, నువ్వు బాధపడతావేమోనని నీకు చెప్పకుండా వారికి నచ్చిన మార్గంలో వారు వెళ్ళిపోతూ నీకు తెలిసిన రోజు నువ్వు కుమిలిపోతూ ఉంటే, ఇదిగో చెప్తున్నాను, అలా నీ జీవితంలో జరిగింది కాబట్టి ఎవరికి దొరకని ప్రేమ నీకు దొరకబోతుంది. ఆయన ఖచ్చితంగా నీ బ్రతుకులోకి వస్తాడు, నీ బ్రతుకులోకి వచ్చి తీరుతాడు. ఎవరి బ్రతుకుల్లోనైనా సరే లోకంలో ఉన్న మనుషులు మోసం చేసి ప్రేమ అనే పేరిట గాయం చేస్తే, అలాంటి బ్రతుకుల్లో నూతన చిగురు ప్రేమ అయ్యున్న దేవుడే అవుతాడు. అలాంటి వాళ్ళనే వాడుకుంటాడు ఆయన బలంగా. విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. స్తుతి, ఆమేన్. విరిగి నలిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడు. శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇలాంటి అవమానాలు నిందలు వచ్చినప్పుడు, మోసాల్లో ఉన్నప్పుడు తీసివేయమని కాదు అడగాల్సింది. దగ్గరికి రా ప్రభువా, నన్ను హత్తుకో ప్రభువా, నా చేయి పట్టుకో ప్రభువా, నీ ఒడిన చేర్చుకో ప్రభువా, నా తలనెమురు ప్రభువా, నా దగ్గరుండి ప్రభువా అని అడగండి. బ్రతకాలనిపించదు. వాళ్ళు మన కళ్ళ ముందే ఇంకొకరితో సంతోషంగా ఉంటుంటే లోన రక్తం లావాలాగా మరిగిపోతూ ఉంటుంది. నాది అనుకున్నది ఇంకొకరితో వెళ్ళిపోతున్నప్పుడు, నాది అనుకున్నప్పుడు వాళ్ళు ఇంకొకరితో వెళ్తున్నప్పుడు ఎముకలన్నీ విరిగినట్లు అవుతూ ఉంటాయి. బ్రతకొద్దు అనే ఆ వేదనలో సాతాను వచ్చి పక్కన కూర్చుంటాడు. నీకు పదే పదే జ్ఞాపకం చేసి చంపాలనుకుంటాడు. అసలు వాళ్ళు నిన్ను మోసం చేయడానికి కారణమే వాడు. వారు నిన్ను ఇబ్బంది పెట్టడానికి కారణమే వారు. నీ నిజమైన ప్రేమను, నిజమైన మనసును అర్థం చేసుకోకుండా నిన్ను పక్కన పెట్టడానికి కారణమే సాతాను. వాడి మీద పగ పెంచుకొని బ్రతకడం అలవాటు చేసుకో. వాడిని చితకదొక్కడం అలవాటు చేసుకో. అమ్మా నాన్న ప్రేమకు నేను నోచుకోలేనప్పుడు వాడి మీద పగతో బ్రతకడం నేర్చుకున్నాను నేను. ఎంతమంది జీవితాలను వాడు ఇలా చేస్తున్నాడు. వాడిని చితకదొక్కడానికైనా నువ్వు బ్రతకాలి. వాడిని చితకదొక్కడానికైనా బ్రతకాలి. మనం పోరాడేది మనుషులతో కాదు, ఆ అంధకార సంబంధమైన దురాత్మను చితకదొక్కడానికి బ్రతకాలి. ప్రార్థనలో అగ్ని సమమైన అనుభవం ఒకటి ఉంటుంది. అక్కడికి రండి. ఈ సంచిని పట్టుకుని అడుక్కునే ప్రార్థన మానేసి అగ్ని సమమైన ప్రార్థనా స్థలానికి రండి. నా ప్రభు షకీనా మేఘమై నిన్ను ఆవరిస్తాడు. ఆ తర్వాత దేవునికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇంకెన్నెన్నో సంగతులు మీతో పంచుకోవాలి. మనసు విప్పి చాలా సంగతులు మీతో మాట్లాడాలి. సందేశం ఇప్పుడిప్పుడే మీ మనసుకు అర్థమవుతుంది. భక్తి సాధన ఏమిటో ఇప్పుడే మీకు కనబడుతుంది. కానీ సమయం ఇప్పుడు నా ముందు చాలా తక్కువగా ఉంది. రండి. ఈ 1:25 నిమిషాల పాటు దేవుడు మీతో ఏమేమి మాట్లాడాడో వాటన్నిటి కొరకు ఒక్కసారి స్తుతి చెప్దామా దేవునికి? అందరం లేచి నిలబడండి. దేవుని కాళ్ళు పట్టుకుందాం. ప్రభు చిత్తమై మరలా మీ మధ్యలోనికి రావాల్సి వస్తే ఇంకా ఎక్కువ సమయం మాట్లాడుకుందాం. రండి. మీలో ఎంతోమంది పెద్దలు, వయసులో పైబడిన వారు, చిన్నపిల్లలు కలిగిన వారు ఉన్నారు. ఇంకా సమయం మిమ్మల్ని దాటిపోకమనిపై మీ ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దేవుని దాసుడిగా తండ్రి స్థానంలో, ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్న నా మనసును బట్టి త్వరగా ముగిస్తున్నాను. రండి. కుడి చెయ్యి ఎత్తి ప్రార్థన చేద్దామా? ఎవరు అటు ఇటు వెళ్ళకండి. కుడి చెయ్యి ఎత్తి ఒక చిన్న ప్రార్థన, చిన్న తీర్మానం చేసుకుందాం. అందరం కలిసి ఒక తీర్మానపు ఆరాధన చేద్దామా? రండి. ఇప్పటి వరకు మీరు విన్న సంగతులు, ఇంకా అనేక రహస్యాలు, మర్మములు దేవుడు నా ద్వారా రాయించిన పుస్తకాల ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీకు వెనకాల అవి అందుబాటులో ఉంటాయి. వెళ్ళేటప్పుడు తప్పకుండా పొందుకోండి. ఇప్పుడు మాత్రం విన్న వాటిని బట్టి సంతృప్తి పడి చెయ్యెత్తి దేవుని వేడుకోండి. ప్రభువా, నాకు నీ మనసులో చోటు కావాలి. నాకు మీరు కావాలి యేసయ్యా.
నాపై దయ చూపించండి అని అడుగుతారా? నేను ఇంకా ఎన్నో సంగతులు నేర్చుకోవాలి ప్రభువా. ఈరోజు నేను నీ మనసును చాలా దగ్గరగా గమనించగలిగాను యేసయ్యా. నీ ఆలోచన విధానానికి చాలా దగ్గరగా వచ్చాను. ఒకనాడు బ్రతికిన మహాభక్తుల హృదయ వేదన, హృదయ స్పందన, ఆనాటి భక్తి యొక్క శక్తి ద్వారా ఈరోజు సందేశంలో చూశాను. నేను దేని మీద దృష్టి పెట్టాలో, దేనికోసం ప్రార్థించాలో నేను ఈరోజు గమనించాను యేసయ్యా. నన్ను నడిపించవా యేసయ్యా. అడుగుదామా? అందరూ అడగండి. సేవకుల్లో ఒకరు మన కోసం ప్రార్థిస్తారు. ఎవ్వరూ మౌనంగా ఉండకండి. అందరూ నోరు తెరిచి ఒక్క మాట అడగండి. ఇప్పుడు మీరు చేసే ప్రార్థన సాతాను బంధించే అంత శక్తి గలది. ఇప్పుడు మీరు చేసే ప్రార్థన మీ చుట్టూన్న చీకట్లను పారదోలగలిగిన శక్తి గలది. కాబట్టి నోరు తెరిచి నీ పక్కన వాడు కూడా సిగ్గుపడకుండా మొరపెట్టగలిగిన వ్యక్తిగా నీ స్తుతి ద్వారా, నీ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు వెలిగేటట్లు నోరు తెరువు. నోరు తెరువు. ప్రభువా, ఇన్నాళ్ళు ఆశీర్వాదాలు, దీవెనలు అడిగాను. ఈ రోజు నుంచి నేనే ఆశీర్వాదం అవ్వాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నేను ప్రభు నా కోరికలు తీర్చమన్నాను, కానీ ఈరోజు నీ చిత్తం ఏమిటో అది నేను నెరవేర్చాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నిన్ను చూడాలి, అద్భుతాలు చూడాలనుకున్నాను, కానీ ఈ రోజు నుంచి నీ మనస్సు చూడాలనుకుంటున్నాను. నాణ్యత కలిగిన భక్తి సాధన కావాలి. అడుగుతారా? నోరు తెరిచి అడుగుతారా? కృతజ్ఞతాస్తుతులు చేయవలసిన వారమై ఉన్నాం. ఇది మంచిది, దేవుని దృష్టికి అనుకూలంగా ఉంది. తీర్మానం చేసుకుందాం. ఇప్పటి వరకు మన కొరకు మనమే ప్రార్థన చేసుకున్నామేమో. సమూయేలు అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవా దృష్టికి విరోధముగా పాపం చేసిన వాడు నాగుదును, అది నాకు దూరమగును గాక. భారతదేశాన్ని స్వతంత్రించుకోవాలి మనం, మన గ్రామాన్ని స్వతంత్రించుకోవాలి మనం, మన ప్రజలను స్వతంత్రించుకోవాలి మనం, మన జాతిని స్వతంత్రించుకోవాలి మనం. అంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కాదు, ఇతరుల కొరకు ప్రార్థించాల్సిన బాధ్యత మరొక్కసారి దేవుడు మనకి జ్ఞాపకం చేశారు. నోరు విప్పి ప్రభువా, ప్రభువా, ఈ యొక్క అమలాపురం నియోజకవర్గం యావత్తు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా యావత్తు 22 మంది సొంత మగునుగాక అని ప్రార్థన చేయడానికి తీర్మానం చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, తీర్మానం చేద్దాం, ప్రార్థన చేద్దాం.